కొబ్బరి అన్నం చేస్తున్నానండి. ఆకు ఇవి వేసాను. ఫస్ట్ చెక్క, అనాస పువ్వు వేసి ఫ్రై చేసుకుందాం. వాసనకి ఆనియన్స్ వేసానండి. ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్గా అయ్యే వరకు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సేమ్ బిర్యానీ లాగే, కాకపోతే వాటర్ ప్లేస్లో కొబ్బరి పాలు వేస్తాం అనమాట. అందుకే ఇది కొబ్బరి అన్నం. సేమ్ బిర్యానీ ప్రాసెస్సే. మసాలా వేసానండి కొబ్బరి అన్నంలోకి. మసాలా సేమ్ బిర్యానీ ప్రాసెస్సే. కొత్తిమీర, పుదీనా వేసానండి. వేసి కలుపుతున్నానండి. తర్వాత చిన్న కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత వేగిసిన తర్వాత చిన్న పసుపు వేసుకుందాం కలర్కి. తర్వాత పాలు కొలత ప్రకారం వేసుకోవాలి. టమాటా వేసానండి మసాలా వేగిన తర్వాత చిన్న పసుపు యాడ్ చేస్తాను కలర్కి. రెడీ. పసుపు వేసానండి, కలుపుతున్నాను. కొబ్బరి పాలు అండి, ఒక కొబ్బరికాయకి పాలు తీసాను, వేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల పాలు వేయాలన్నమాట. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు అదే పాలు ఉండాలండి. పాలు అంటే వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొబ్బరి పాలు వేస్తానండి. గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వేయాలన్నమాట పాలు. అంటే చిక్కని పాల్లోని వాటర్ యాడ్ చేయాలన్నమాట. మనం ఎన్నైనా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం కొలత ప్రకారం వేయాలన్నమాట. గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు. గ్లాస్ బియ్యానికి అనమాట. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల పాలు వేయాలి. నేను ఒక పక్క చికెన్ కర్రీ చేస్తున్నానండి. కొబ్బరి అన్నం చికెన్ కర్రీ కాంబినేషన్ అనమాట. ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యాము. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అయిపోతే ఎవరింటికి వెళ్ళిపోతాం కదా, అందుకే అలా ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ కర్రీ ఉడికిపోయిందండి. ఇంకొంచెం 10 నిమిషాలు ఉంటే అది ఉడికిపోద్ది, దించేయడమే. మరుగుతున్నాయండి పాలు, ఇంకా బాగా మరగాలి. సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోండి. తక్కువైతే నాకు కొంచెం తక్కువైంది, యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడే వాటర్లోనే యాడ్ చేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. మరిగిపోయింది చూడండి, బాగా మరిగింది. ఇందులో నేను రైస్ వేసేస్తున్నానండి. నానబెట్టాను, బాగా నానింది. రైస్ యాడ్ చేసానండి. బాగా ఉడికిన తర్వాత మనం దించేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇదిగోనండి, నేను బాస్మతి రైస్ వాడట్లేదు, ఇవి మామూలుగా ధాన్యం బియ్యం అన్నమాట. చికెన్ కర్రీ అయిపోయిందండి. నేను ఇంకొంచెం కొబ్బరి అన్నం ఉడకాలన్నమాట. చికెన్ కర్రీ మామూలుగా మనం చేస్తాం కదా, ఉల్లిపాయలు వేపేసి అందులోని మసాలా వేసి వేగిన తర్వాత చికెన్ యాడ్ చేసుకొని కారం ఉప్పు వేసి తర్వాత టమాటా వేసి కొత్తిమీర వేసి ఉడికేసి అన్నమాట. చిన్న వాటర్ వేసి చికెన్ అయిపోయింది. రైస్ వేసిన తర్వాత మూత పెట్టానండి, ఉడుకుతుంది. బాగా ఉడికిన తర్వాత దించేద్దాం. మీదకి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి, పొడి పొడిలాడుతూ ఉంది. రెడీ అయిపోయింది. కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. చూడండి, చికెన్ కూడా రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి, ఒకటి ఎంకరేజ్మెంట్కి. బాయ్ ఫ్రెండ్స్.